ఫ్రెష్‌గా ఉన్న పొటల్స్ పైన చెక్కు తీయకుండా కట్ చేసేసుకోండి. చెక్కు తీయకపోతే చాలా బావుంటది. అలాగే కొంచెం నూనెలో కొంచెం మెంతులు, వేరుశనగ గుళ్ళు ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఒక స్పూను ధనియాలు ఇవి కూడా వేయించి పక్కన పెట్టేసేసుకొని అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను 2 రకాల పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. మీ కారానికి సరిపడా వేసుకొని అదే ప్యాన్‌లో మళ్ళీ ఈ పొటల్స్ ముక్కలు, ఉప్పు ఇవన్నీ వేసి కొంచెంసేపు మూత పెట్టి తర్వాత మళ్ళీ టమాటాలు, కొంచెం కరివేపాకు, పసుపు, మీ రుచికి సరిపడా చింతపండు ఇవన్నీ దానిలో పెట్టేస్తే మగ్గిపోతాయి. అలా మొత్తం మగ్గబెట్టేసుకొని తీసేసుకొని చల్లారబెట్టుకోండి. పొటల్స్ ముక్కలు మగ్గిపోతే చాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అవన్నీ తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ చేసుకుని దానిలోని పొటల్స్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. అవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఇప్పుడు అన్నిటికి మళ్ళీ పోపు. ఈ పచ్చడి మీరు చెప్తే తప్ప నమ్మలేరండి. ఇది పొటల్స్ పచ్చడి అంటే అంత టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.